విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సాయి కృష్ణ ఘోర లాకప్ డెత్ ఉదంతం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి ఒక యువకుడి ప్రాణాలు తీసి సాక్ష్యాధారాలు దొరకకుండా శవాన్ని కాల్చి బూడిదను చేసి నదిలో కలిపేసిన ఈ భయానక ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే నిప్పులు చెరిగింది. అయితే ఈ కేసులో స్థానిక పోలీసులు మరియు సిట్టు విచారణపై తమకు పూర్తి నమ్మకం లేదని, అసలు నిజాలు బయటపడాలంటే ఈ దారుణాన్ని దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అప్పగించాలని బాధితుడి తల్లి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సిబిఐకి వెళ్తుందా? హైకోర్టులో వేసిన పిటిషన్లో ఏముంది? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా బాధితుడు సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి హైకోర్టులో వేసిన సంచలన పిటిషన్ గురించి మాట్లాడుకుందాం. తన కొడుకును అక్రమంగా నిర్బంధించి ప్రాణాంతకంగా హింసించి చంపేసిన కృష్ణలంక పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సిఐ నాగరాజు మరియు కొంతమంది పోలీసు అధికారులు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారి వెనుక పెద్దల హస్తం కూడా ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతున్నప్పటికీ నిందితులు అదే పోలీసు శాఖకు చెందిన వారు కావడంతో విచారణ నిష్పక్షపాతంగా సాగకపోవచ్చని, సాక్ష్యాలను మరింతగా తారుమారు చేసే అవకాశం ఉందని విజయలక్ష్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. అందుకే ఈ కేసును తక్షణమే సిబిఐకి బదిలీ చేయాలని ఆమె హైకోర్టును గట్టిగా అభ్యర్థించారు. అసలు ఈ కేసు సిబిఐకి వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే కోణంలో చూస్తే చట్టపరంగా ఇందుకు చాలా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో సాధారణ నేరం జరగలేదు. ఇక్కడ సాక్ష్యాధారాల ధ్వంసం అత్యంత భయానక స్థాయిలో జరిగింది. లాకప్ డెత్ జరిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులే కావాలని డిలీట్ చేయడం, శవాన్ని కాల్చి బూడిదను చేసి నదిలో కలపడం వంటి చర్యలు విచారణను పక్కదారి పట్టించేలా ఉన్నాయి. గతంలో దేశంలో జరిగిన పలు కీలక లాకప్ డెత్ కేసులలో స్థానిక పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు హైకోర్టులు జోక్యం చేసుకుని కేసులను సిబిఐకి అప్పగించిన చారిత్రక తీర్పులున్నాయి. ఈ కేసులో కూడా ప్రాథమిక ఆధారాలు ధ్వంసమయ్యాయి. కాబట్టి హైకోర్టు దీనిని సిబిఐకి అప్పగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చట్టపరమైన విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంట్రీ ఇవ్వడం మరియు ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా బాధితురాలి పిటిషన్ కు కోర్టులో మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఏపీ డీజీపీ మరియు విజయవాడ సిపిలకు ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే అత్యవసరంగా వారం రోజుల అల్టిమేటం జారీ చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఉల్లంఘించి జీవించే హక్కుపై పోలీసులు దాడి చేశారని కమిషన్ స్పష్టం చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ని రికవర్ చేయాలని, నదిలో కలిపిన అస్థికలను వెలికి తీయాలని ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ ఇంత సీరియస్ గా ఉన్న నేపథ్యంలో బాధితురాలికి న్యాయం జరగాలంటే ఒక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించడమే సరైన మార్గమని హైకోర్టు భావించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.